అలా చూడని. కానీ అంత సంపాదించితేనే కదా వేసింది. అలా సంపాదించి కూడా అతను 10 లక్షల రూపాయలు సంపాదిస్తుంటే 4 లక్షలు ట్యాక్స్ అడిగారని కూడా తప్పే, నో డౌట్ అందులో. అలా కాకుండా సంపాదన అంత ఎక్కువ ఉండి కూడా ఏమీ కట్టనంటే ఏం చేయాలి? అందులో 40 లక్షల దాకా వదిలేశారు. 40 లక్షల రూపాయలు ఒక టీలు అమ్మితే దాంట్లో కనీసం 20 లక్షల లాభం వస్తుందిగా. సరే అతని ఖర్చులన్నీ ఇంకో 10 లక్షలు వేసుకోండి, 10 లక్షలు అయితే మిగులుతుంది కదా. మరి ఎలాగా కాన్సెప్టు ఇదే? లేకపోతే అసలు ట్యాక్సెస్ ఇంకెందుకు అంటే కట్టేవాడే కడతా ఉండాలా? ఎవరు మధ్యతరగతి ఉద్యోగి, మధ్యతరగతి వ్యాపారస్తుడే కట్టుకుంటూ కూర్చోవాలా? వీళ్ళు కట్టరా? ఎట్లాగవుతుంది? కాకపోతే లేకుండా కడుతున్నారు అంటే తప్పు. లేకుండా కడుతున్నారు వీళ్ళు అంటే వాళ్ళు ఏమి వ్యాపారం చేయకుండానే కడుతున్నారు అంటే ఖచ్చితంగా తప్పు. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే అంటే గతంలో ఇలాంటివి లేవు, ఈ యూపీఐ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాతే కదా ఇలాంటి ఇలాంటి రావు, బయట పడవు కదా. ఇప్పుడు డబ్బులు క్యాష్ తీసుకుంటే తెలియదు కదా. ఇంతవరకు నల్లధనం అంటే అదే కదండి. మరి నల్లధనం అంటే ఏంటి? బ్లాక్ మనీ అంటే ఎవడో నల్లగా రంగేస్తారేంటి? అది పన్ను కట్టందే బ్లాక్ మనీ, అంతే కదా. ఇప్పుడు ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఇదివరకు షాపుల్లో చూసేవాళ్ళం లెక్కలు, నేనే రాశాను స్టోరీలు. 1 లక్ష రూపాయలు లావాదేవీ జరిగితే 5 సున్నాలు కదా, 1000 పక్కన 2 చుక్కలు పెడతారు. అలా నడబట్టినే కదా దేశంలో అతి తక్కువ